హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హరి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి 19 వీడియో అండి. 18 వీడియోలు కూడా ఈ వీడియో చివరిలో ప్లేలిస్ట్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది, చూడండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మొదటి సమ్లోకి వెళ్ళిపోదామండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 91 ఈవెన్ నెంబర్స్. మరి మనకు తెలుసు ఈవెన్ నెంబర్స్ అంటే తెలుసు 2, 4, 6, 8 ఇలాంటివన్నిటిని కూడా మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. సమ్ అంటే యాడ్ చేయడం అండి. ఫస్ట్ 91 ఈవెన్ నెంబర్స్ని కూడా యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అడిగాడండి. మరి యాక్చువల్గా ఫస్ట్ 91 కూడా చూసాలంటే ఎలా చూసుకుంటూ వెళ్ళాలంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలంటే మనకి చాలా టైం టేకన్ అయిపోతుంది. సో ఎగ్జామ్లో ఉండాల్సిన టైం మొత్తం ఈ ఒక్క సమ్కి అయిపోతుందండి. కానీ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ మనం యాడ్ చేయాలంటే ఒక ఫార్ములా ఉందండి, అది n×n+1. మరి ఈ సమ్ని ఈ ఫార్ములా ఉపయోగిస్తే ఇలాంటి ఎటువంటి సమ్నైనా మనం ఈజీగా చేయగలుగుతామండి. మరి ఇక్కడ n అంటే ఏంటంటే ఈ 91 అండి. 91 × 91+1 92. ఈ 91ని 92ని మల్టిప్లై చేసినట్లయితే మనకైతే ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అది 8372. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ద సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ A, B, C, D and E ఈజ్ 220. వాట్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ A and E? ఇక్కడ చూడండి, సమ్ అన్నాడు అంటే యాడ్ చేయడము. 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు అంటే 5 ఈవెన్ నెంబర్స్ని తీసుకోవాలి. తీసుకుంటే వాటిని అన్నింటిని కూడా యాడ్ చేస్తే 220 వస్తుంది. అయితే ఏని ఈని ప్రోడక్ట్ చేస్తే ఎంత వస్తుంది అన్నది వాడు అడగడం జరిగిందండి. ఏ వాల్యూని ఎక్స్ అనుకోవాలండి. మరి బి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ అని 2 తీసుకుంటే +2 చేసామనుకోండి మరలా ఈవెన్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుందండి. +2 చేయాల్సిందండి. x+2 కింద తీసుకోవాలి. సిని x+4, డిని x+6, ఈని x+8 ఈ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుందండి. వీటన్నిటిని కూడా యాడ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేస్తున్నానండి. x+2, x+4, x+6, x+8 ఈజ్ ఈక్వల్ టు 220. వాడు ఇవ్వడం జరిగిందండి ఆల్రెడీ, అందుకే రాశాను. ఇది ఏ యొక్క వాల్యూ బి, సి, డి, ఈ ఈ విధంగా వాడు ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు మనం యాడ్ చేద్దామండి. 1, 2, 3, 4, 5x+ చూద్దామండి. 2 + 6, 6 + 6 12, 12 + 8 20. సో ఇక్కడ +20 కదండి, ఈజ్ ఈక్వల్ టు యువతలకి జిత్తట్టుకుని లాక్కొద్దామండి. -20 అవుతుంది. 220లోంచి 20 తీస్తే 200. 5x ఈజ్ ఈక్వల్ 200 అవుతుందండి. సో 5x ఈజ్ ఈక్వల్ 200. 5 1s are 5 40s are. సో x వాల్యూ 40 వచ్చిందండి. ఇప్పుడు మనకు తెలుసు ఏబిసిడిలో మనం ఏమనుకున్నాం మనకు తెలుసు. దానిలో ఈ ఎక్స్ యొక్క వాల్యూని ప్రతిక్షేపించాలి, అప్లికేషన్ చేయాలండి. సో ఏ వాల్యూ అంటే ఎక్స్ అంటే ఎంత వచ్చిందండి 40 కదండి. మరి ఈ అంటే తెలుసు మనకి x+8 అంటే 40 + 8 48. ఇప్పుడు ఈని ఏం చేయాలండి, ప్రోడక్ట్ చేయాలి అంటే మల్టిప్లై చేయాలి. సో A × E ఈజ్ ఈక్వల్ టు 40 × 48. దీని యొక్క వాల్యూ మనం చూసుకున్నట్లయితే 1920. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఏ నెంబర్ డివైడెడ్ బై 368 గివ్స్ 13 యాజ్ రిమైండర్ ఇఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 8 ద రిమైండర్ విల్ బి అన్నాడు. ఇలాంటి లెక్క చాలా ఇంపార్టెంట్ అండి. కానీ చాలా ఈజీగా చేయొచ్చండి. ఈ 13ని ఈ 8తో డివిజన్ చేసేయాలి. ఇక్కడ ఏదైతే రిమైండర్ అన్నాడో ఆ రిమైండర్తో ఈ డివిజన్ చేయాల్సినటువంటి 8తో డివిజన్ చేసినట్లయితే మనకి చాలా ఈజీగా రిమైండర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇలాంటి సమ్స్ అయితే వస్తుంటాయి. మనం ఎంత పెద్ద లెక్క ఉంది ఎలాగన కన్ఫ్యూజన్ అయితే మనకు వద్దండి, చాలా ఈజీగా చేయగలం. నెక్స్ట్ టైం చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. వాట్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 18,144
కెన్ బి డివైడెడ్ టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఇక్కడ ఈ నెంబర్ని ఏ నెంబర్తో డివిజన్ చేసినట్లయితే పర్ఫెక్ట్ క్యూబ్ వస్తుంది అని అన్నాడండి. ఇప్పుడు ముందు ఈ నెంబర్ని తీసుకుందామండి. ఈ నెంబర్ని తీసుకొని మనం ఏం చేయాలి, డివిజన్ ప్రాసెస్లో సింగిల్ డిజిట్ డివిజన్ ప్రాసెస్లో లీస్ట్ ప్రైమ్ నెంబర్ నుంచి మనం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలండి. 2 9s 2 0s 2 7s 2 వీలైనంత వరకు 2 చేయాలండి. ఆ తర్వాతే నెక్స్ట్ నెంబర్కి వెళ్ళాలి. ఎందు గురించి చేయాలి అన్నది మీకు ఇప్పుడు క్యూబ్ అంటే 3 షాట్లు ఒకటే క్యాన్సిల్ చేసేయాలండి. అందువల్ల 2 6 2 8 మరలా ఈ 2268 మళ్ళీ ఇక్కడ తీసుకుంటున్నానండి, కొత్తదేం కాదు. 2 11s 2 3s 2 4s మరలా 2 టేబుల్ అండి. 2 5s 13 కదండి, 2 6s 2 7s. సో ఈ 567 ఇటే తీసుకుంటున్నానండి. ఇక్కడ చూద్దామండి. 7 8s 56 7 1s ఈ 81 మరలా ఇక్కడ తీసుకుంటున్నానండి. 3 27s 3 9s 3 3s. సో ఈ విధంగా చేయాలండి. ఇప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్ అన్నాడు కాబట్టి 3ని 3 టైమ్స్ ఉన్నాయన్నింటినీ క్యాన్సిల్ చేసేయాలండి. ఇంకేం సింగిల్గా ఉన్నాయండి, 2 2 7 1 3 1 ఇవే ఉన్నాయండి, సింగిల్గా ఉన్నాయి, క్యూబులు కానివి. క్యూబులు అంటే 3 సార్లు ఉండాలండి. సో 3 సార్లు లేనివి 2లు 2 ఉన్నాయి కదండి, 2 స్క్వేర్ అండి. 3 1 ఉండిపోయింది, 7 1 ఉండిపోయింది కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 4 3s 12 12 7s 84 84 అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ సమ్ చూద్దామండి. 5th సమ్, ద ఎల్సిఎం ఆఫ్ 1/5 2/3 8/15 అండ్ 5/11. ఇక్కడ చూసినట్లయితే ఎల్సిఎం చేయాలి. మనం ఏదైనా నెంబర్కి ఎల్సిఎం చేయడం వచ్చు, కానీ ఫ్రాక్షన్స్ వస్తే ఎల్సిఎం చేయడం కొద్ది కంగారు పడతాం. కాబట్టి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అండి. ఇక్కడ న్యూమరేటర్స్ ఏంటంటే చూడండి, ఎల్సిఎం ఆఫ్ 1 2 8 5 అండి, వాటికి ఎల్సిఎం చేయాలండి. మరి డెనామినేటర్స్ ఏం చేయాలో తెలుసండి, హెచ్సిఎఫ్ చేయాలండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 5 3 15 11 వీటికి హెచ్సిఎఫ్ చేయాలండి. ఇప్పుడు ఫస్ట్ 5 అన్నింటిలో కూడా ఎల్సిఎం చేద్దామండి, తర్వాత హెచ్సిఎఫ్ చేద్దాము. మరి ఫస్ట్ ఎల్సిఎం చూసుకున్నట్లయితే 1 2 8 5 వీటికి ఎల్సిఎం చూసుకుందామండి. 2 టేబుల్లో 2 1s 2 4s. సో 2 4s 8 8 5s 40 అండి. సో ఇప్పుడు ఎల్సిఎం అయితే మాత్రం మనకి 40 అయితే వచ్చింది ఫ్రెండ్స్. మరి హెచ్సిఎఫ్ చూద్దామండి. హెచ్సిఎఫ్ చూసుకున్నట్లయితే కింద ఉన్నటువంటి నెంబర్స్ని మనం హెచ్సిఎఫ్ చేయాల్సి ఉంటుందండి. ఈ హెచ్సిఎఫ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ అయితే 1 వస్తుందండి. మరి ఒకసారి హెచ్సిఎఫ్ కూడా మీకు ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు. మరి లీస్ట్ నెంబర్ని తీసుకున్నామండి, ఈ విధంగా చేయాలి. 3 1s 2 మళ్ళీ 3 తీసుకోవాలి, ఈ 3ని మళ్ళీ ఇక్కడ తీసుకోవాలండి. 2 1s 1. సో ఫైనల్గా 1 వచ్చిందండి. మరలా 1తో 15 తీసుకుంటాం, మరలా 11 తీసుకుంటాం, కాబట్టి దాని యొక్క ఆన్సరు 1 అవుతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది న్యూమరేటర్స్ది వాల్యూ 40 వచ్చింది, డెనామినేటర్స్ 1 వచ్చింది, కాబట్టి ఆన్సర్ అయితే 40. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ సమ్ చూద్దామండి. 6వ సమ్, ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గర్ల్స్ అమాంగ్ హూమ్ 2520 bags and 2970 eyeliners can be distributed in such a way that each girl gets the same number of bags and eyeliners. ఇక్కడ చూడండి, మనం అర్థం చేసుకోవడానికే టైం పట్టేలా ఉంది. మరి ఇలాంటి లెక్కల దగ్గర మనం కాసింత స్పీడ్ ఉండాలండి. ఎలాంటి చేసినప్పుడు వేగంగా మనం చేయగలిగితే చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ చూద్దాం మరలా ఒక్కసారి. ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గర్ల్స్, ఎంత ఎక్కువ మంది అయితే నెంబర్లో మ్యాక్సిమం అంటే ఎక్కువ. సో అమంగ్ హూ 2520 bags and 2970 eyeliners can be distributed in such a way that each girl gets the same number of bags and eyeliners. మరి ఎంతమందికి ఈ యొక్క బ్యాచ్గా డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే
మ్యాక్సిమం నెంబర్స్ వస్తున్నాయి అని అడగడం జరిగిందని. కాబట్టి ఇక్కడ చూడండి, మ్యాక్సిమం అన్నా హైయెస్ట్ అన్నా ఒకటే, హైయెస్ట్ కామన్ ఫ్రాక్షన్. ఇక్కడ మ్యాక్సిమం అని అడుగుతాడండి. ఎలాంటి దగ్గర ఆన్సర్ తక్కువగా వచ్చిందంటే ఎస్ఎఫ్ చేయాలి. మ్యాక్సిమం నెంబర్ ఎలా అడుగుతున్నాడంటే మనం ఖచ్చితంగా ఎస్ఎఫ్ చేయాలి. గుర్తుంచుకోండి, మనం కంగారు పడిపోతే ఆన్సర్ రాదు ఖచ్చితంగా. సో మ్యాక్సిమం అన్నాడు కాబట్టి ఈ రెండింటికి మనం ఎస్ఎఫ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మరి ఎస్ఎఫ్ చేస్తున్నాను చూడండి. 2971 టైమ్స్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఎంత వచ్చింది? 450 వచ్చింది. మళ్ళీ 450ని 2520 చేస్తున్నాను. 4 6 24 కదండి. 5 0 3 30 6 4 27. సారీ అండి, ఎక్కువైపోయింది. 7 టైమ్స్ వస్తుందండి, ఎక్కువైపోయింది కదా. 5 టైమ్స్ వస్తుందండి. 5 0 0 5 5 25 5 2 5 4 5 4 20 22 12 7 270 వచ్చిందండి. మరొకసారి చేద్దాము. 470 చేసినట్లయితే 1 టైం వస్తుందండి. 270తో 415 చేద్దాము. 1 టైం 270 చేసినట్లయితే ఇక్కడ 180 15 180 ఉందండి. మళ్ళీ 180 వన్స్ 180, ఇక్కడ 90 వస్తుందండి. 90 టేబుల్లో 180 పోతుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ద 90 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఎస్ఎఫ్ మీకు ఐడియా లేకపోతే వీడియో చివరిలో ఎస్ఎఫ్ ఏ విధంగా చేయాలన్నది కూడా వీడియో చేసి పెట్టాను, చూడండి. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. KL and M began to jog around the stadium. They complete their revolutions in 66 seconds, 154 seconds and 176 seconds respectively. After how many seconds will they be together at the starting point? మరి ఇలాంటివి చాలా లెక్కలు ఇస్తుంటాడండి. ఒక 3 క్లాక్స్ ఇస్తాడు. స్మాల్ హ్యాండ్ బిగ్ హ్యాండ్స్ రొటేషన్ అవుతాయి. 3 వేరు టైంలు ఉంటాయి. మరలే ఎప్పుడు ఒకే టైంలో కోరిలేషన్ అవుతాయి. ఇలాంటి లెక్కలన్నీ ఇస్తుంటాడండి. ఇలాంటి అన్నిటికి చెప్పేది నేను ఒకటే, వీటికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఎప్పుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి ఎప్పుడు వస్తారో అందరూ కలిసి అని ఎప్పుడైతే అడిగాడో ఇవన్నీ కూడా ఒకే ఫార్మేషన్ సంబంధించినటువంటి లెక్కలండి. వీటన్నిటికి కూడా మనం ఈ మూడింటిని కూడా మనము ఎల్సిఎం అయితే చేయాలి ఫ్రెండ్స్. మరి ఎల్సిఎం అయితే మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. మరి మ్యాక్సిమం మీరు చేయండి. ఈ ఎల్సిఎం అయితే మాత్రం ఆన్సర్ అయితే మాత్రం 3696 వస్తుందండి. 3696. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. బై హౌ మచ్ ఈజ్ 4/7 of 427 గ్రేటర్ దెన్ 3/16 of 144? మరి ఈ సమ్ని మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఏదో టఫ్ సమ్లా కనిపిస్తుంది. ఇక్కడ చూద్దామండి. 4/7 of 427. 4/7 of అంటే ఈ విధంగా వేయాలండి. మైనస్ 3/16 of 3/16 ఆఫ్ అంటే ఇదండి 144. సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుందండి. ఇది 7 టేబుల్లో 7 6 42 61 టైమ్స్ అండి. ఈ రెండింటిలో మల్టిప్లై చేస్తే 244 మైనస్ 16 టేబుల్లో చూడండి 9 టైమ్స్. సో 3 9 27. ఈ 244ని 27తో సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 217. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సమ్స్ అంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ప్రతి మార్కు చాలా కీలకమండి. దీనిలో ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా మీ యొక్క ర్యాంక్ని బ్యాకప్కి వెళ్ళిపోతుంటారు. మీ యొక్క జాబ్ని వేరొకరు కైవసం చేసుకునే అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.